గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 183rd డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈరోజు సెషన్లో మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే సెన్సెక్స్ 477 పాయింట్స్ పెరిగి 60,545 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 151 పాయింట్స్ పెరిగి 18,068 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.02%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.8% పెరిగి. నెక్స్ట్ వీకెండ్లో ఎస్జేవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు పంజాబ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 100 మెగావాట్ సోలార్ పీవీ పవర్ ప్రాజెక్ట్ గ్రిడ్ ఆర్డర్ వీళ్ళకి వచ్చినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ యొక్క టెంటేటివ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 545 crores గా రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్లో ఏం చెప్తున్నారంటే, ఈ పంజాబ్ పవర్ కార్పొరేషన్తోని వీళ్ళు 25 yearsకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేస్తామని చెప్తున్నారు. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో ఎస్జేవీ స్టాక్లో పాజిటివ్ మూమెంటం కనబడింది. నెక్స్ట్ రీసెంట్గా మన డైలీ మనిషిలో ఐరిస్ బిజినెస్ సర్వీసెస్, ఇది ఎస్ఎంఈ స్టాక్, ఇది మెయిన్ బోర్డులో లిస్ట్ అవుతుందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. దాని రిలేటెడ్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు బీఎస్సీ ఎన్ఎస్సీ రెండు ఎక్స్చేంజెస్లోని మెయిన్ బోర్డులో ఈరోజు ఈ స్టాక్ లిస్ట్ అయింది. ఈ ఐరిస్ బిజినెస్ సర్వీసెస్ ఎస్ఎంఈ నుంచి మెయిన్ బోర్డుకి మైగ్రేట్ అవడంతో ఈరోజు సెషన్లో ఈ స్టాక్లో చాలా పాజిటివ్ మూమెంటం కనబడింది. ఈరోజు సెషన్లో ఈ స్టాక్ దగ్గర 10% పెరిగింది. అండ్ యాక్చువల్లీ గైస్, మీకు ఇలాంటి యూనిక్ అప్డేట్స్ షేర్ చేయడం కోసం మేము చాలా ఎఫర్ట్ పెడుతుంటాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీకెండ్లో కూడా మార్కెట్ క్లోజ్ అయిపోయినా కూడా వీ స్టార్టెడ్ రీడింగ్ లాడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్. ఇవన్నీ చదవడం బట్టి మీకు మార్నింగ్ ఇలాంటి యూనిక్ అప్డేట్స్ని షేర్ చేస్తున్నాం. సో ఎవరైతే ఈ అప్డేట్స్ని ఫాలో అవ్వట్లేదో తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. మీకు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ వస్తాయి. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లోనే లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 281,000 పైన సబ్స్క్రైబర్స్తో మీకు ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్ ఎవ్రీడే మార్నింగ్ 8:30కి మీకు ఈ అప్డేట్స్ షేర్ అవుతుంటాయి. అండ్ ఈ అప్డేట్స్తో పాటు మార్కెట్ అప్డేట్స్ కూడా మీకు క్విక్గా షేర్ అవుతుంటాయి. మీరు మార్కెట్ అప్డేట్స్ని కూడా క్విక్గా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ఎండిసి నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు లంప్ ఐరన్ ఓర్ ప్రైజెస్ని 5,950 per టన్కి ఇంక్రీజ్ చేసినట్టుగా, అండ్ ఐరన్ ఫైన్స్ యొక్క ప్రైస్ని 4,760 per టన్కి ఇంక్రీజ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. సో ఈ వీకెండ్లోని వీళ్ళు ఈ రెండు ప్రొడక్ట్స్ని ప్రైస్ ఇంక్రీజ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రైస్ ఇంక్రీజ్ పాజిటివ్ అప్డేట్ ఈరోజు సెషన్లో ఎన్ఎండిసి స్టాక్ 2% పెరిగింది. నెక్స్ట్ స్టీల్ స్ట్రిప్ వీల్స్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి వెస్టర్న్ హ్యాంప్షైర్ నుంచి $12 million వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ ఈ ఆర్డర్ని జాన్ 2022 కల్లా వీళ్ళు చెన్నై అండ్ డాపర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాంట్స్ నుంచి ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆర్డర్స్ని ఫ్యూచర్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చని వీళ్ళు ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. వీళ్ళ నుంచి ఇంకొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళు 1 November రోజున 302,000 ప్లెజ్ షేర్స్ని రిలీజ్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. దీంతో ఈ స్టీల్ స్ట్రిప్ వీల్స్ ఒక టోటల్ ఈక్విటీ క్యాపిటల్లోని ప్రమోటర్ ప్లెజ్ పర్సెంటేజ్ 15.67%కి రెడ్యూస్ అయింది. అండ్ ఈ ప్రమోటర్ ఒక హోల్డింగ్ ఏదైతే ఉంటుందో, ఈ హోల్డింగ్లోని ప్రమోటర్ ప్లెజ్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అది 24.97%కి రెడ్యూస్ అయినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఐనాక్స్ విన్ నుంచి ఈరోజు మార్నింగ్ ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ నుంచి 150 మెగావాట్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఇది ఎన్టీపీసీ యొక్క గుజరాత్లోని వైట్ శాండ్ లొకేషన్ ఉంటుంది కదా, కచ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉన్నదో ఈ డిస్ట్రిక్ట్లోని ఎన్టీపీసీ కన్స్ట్రక్ట్ చేసిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్లోని 150 మెగావాట్ ఆర్డర్ ఐనాక్స్ విండ్కి వచ్చింది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కమర్షియల్ ఆపరేషన్స్ April 2023 కల్లా స్టార్ట్ అవుతాయని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో ఐనాక్స్ విండ్ స్టాక్ 3% పైన పెరిగింది. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ అవర్స్లో గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 98% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో 97% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్లో 78% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కానీ వీళ్ళ ఎబిటా మార్జిన్స్లో మనకి 9 basis points డ్రాప్ కనబడుతుంది. ఇది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే, అదే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి చూసాం అనుకోండి, వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో అగైన్ గ్రోత్ కనబడుతుంది. బట్ రా మెటీరియల్ కాస్ట్ సబ్స్టాన్షియల్లీ పెరిగిపోవడం వల్ల క్వార్టర్ బేసిస్లో మనం చూసినట్టయితే ప్రాఫిట్లో మనకి డ్రాప్ కనబడుతుంది. అండ్ గోల్డియం ఇంటర్నేషనల్ ఒక క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెన్స్ 246 crores రీచ్ అయ్యాయి. వీళ్ళ దగ్గర క్యాష్ అక్యుములేట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ చేస్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ రిజల్ట్స్తో పాటు ఏం చెప్తుందంటే, వీళ్ళు కోర్ జ్యువెలరీ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇండస్ట్రీ గ్రోత్ కన్నా బెటర్గా గ్రో అవుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ బిజినెస్ వీళ్ళ మార్జిన్ ప్రొఫైల్ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా, అండ్ వీళ్ళు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత హైయెస్ట్ రియలైజేషన్ పర్ డైమండ్ అచీవ్ చేసినట్టుగా ఇప్పుడు చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఈచ్ డైమండ్కి హైయెస్ట్ రియలైజేషన్ అచీవ్ చేయడానికి వెనకాల ఉన్న రీజన్ చూసినట్టయితే, వీళ్ళు ఏదైతే లార్జ్ క్యాటరేజ్ డైమండ్స్ మీద ఫోకస్ స్టార్ట్ చేశారో దానివల్ల వీళ్ళు మార్జిన్స్ పెరిగినట్టుగా. అండ్ ఈ సెగ్మెంట్లో వీళ్ళు రిసీవ్ చేసుకున్న ఫస్ట్ లార్జ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఈ ఆర్డర్ కంప్లీటింగ్ ప్రాసెస్లో ఉన్నదని చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్లో యూజ్ చేసిన సెంటర్ సాలిటైర్ డైమండ్స్ ఏవైతే ఉంటాయో ఎంటైర్లీ గ్రోన్ ఇన్-హౌస్ డైమండ్స్ని యూజ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ కరెంట్లీ గోల్డియం ఇంటర్నేషనల్ ఒక ఆర్డర్ బుక్ సైజ్ చూసినట్టయితే 200 crores రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్స్ని ఫైనాన్షియల్ 22లోనే ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ బుక్ ఏదైతే ఉన్నదో ఈ ఆర్డర్ బుక్లోని వీళ్ళ ఆన్లైన్ ఈ-కామర్స్ ఆర్డర్స్ ఏవైతే ఉంటే అవి ఇంక్లూడ్ అవ్వట్లేదు. సో ఈ-కామర్స్ బిజినెస్ కాకుండా ఉన్న వీళ్ళ ఆర్డర్ బుక్ 200 crores.
అండ్ గోల్డియం యొక్క పర్ఫార్మెన్స్ గురించి గోల్డియం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ రషీష్ బన్సాలి గారు ఏం చెప్తున్నారంటే, కోవిడ్ తర్వాత యూఎస్ మార్కెట్ ఓపెన్ అవడంతో మాకు చాలా మంచి డిమాండ్ పికప్ అయింది యూఎస్ రీటైల్ మార్కెట్ నుంచి. అండ్ మా ల్యాబ్ గ్రౌన్ డైమండ్ సెగ్మెంట్ లోని డిజైన్ క్యాపబిలిటీస్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ప్రెజెన్స్ వల్ల మా పార్ట్నర్స్ దగ్గర నుంచి హైయెస్ట్ మార్కెట్ షేర్ ని గ్రాప్ చేయగలుగుతున్నాం అని చెప్తున్నారు. అండ్ ఈ గోల్డియం ఇంటర్నేషనల్ ఒక బ్యాలెన్స్ షీట్ విషయంకి వచ్చినట్లయితే కొన్ని క్రిటికల్ అబ్జర్వేషన్స్ మీతో షేర్ చేయాలి. ఒకటి, వీళ్ళ ఈక్విటీ అసెట్స్ గ్రో అయ్యి విచ్ ఈస్ గుడ్, బట్ కానీ వీళ్ళ షార్ట్ టర్మ్ లైబిలిటీస్ 4.82 crores నుంచి 582 crores గ్రో అయ్యి, ఇది ఒక పాయింట్ మనం మైండ్లో ఉంచుకోవాలి. అండ్ వీళ్ళ ట్రేడ్ రిసీవబుల్స్ నెంబర్ కూడా బాగా పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ఒక ఫ్యాక్టర్ని మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. రిజల్ట్స్ తర్వాత గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ క్లోజ్ టు 6% కరెక్ట్ అయింది. అంత వర్స్ట్ నెంబర్స్ అయితే కాదు. క్వార్టర్ నెంబర్స్లోని రా మెటీరియల్లోకి ఇంపాక్ట్ కనబడుతుంది. దానివల్ల ప్యాట్ నెంబర్లోని లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసే డ్రాప్ కనబడుతుంది. బట్ ఓవరాల్గా బిజినెస్లో అయితే వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. డెఫినెట్లీ రా మెటీరియల్లోకి ఇంపాక్ట్ కొన్ని క్వార్టర్స్ ఉండొచ్చేమో, ఈ క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్ ఉండొచ్చేమో, దాని తర్వాత కూల్ ఆఫ్ అయిపోతే అగైన్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ నెంబర్స్లో కూడా మనం రివైవల్ చూడొచ్చు. వీళ్ళ బిజినెస్లో అయితే చాలా మంచి గ్రోత్ కనబడుతున్నట్టుగా మేనేజ్మెంట్ కామెంటరీ బట్టి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ బస్సులు మ్యానుఫ్యాక్చర్ చేసే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫేమ్ 2 స్కీమ్లో భాగంగా ఒక స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సెస్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. వీళ్ళకి వచ్చిన ఈ 100 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్ ఏదైతే ఉన్నదో విచ్ ఇంక్లూడ్స్ వీళ్ళ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ అండ్ అలాగే ఆపరేషన్ మోడల్, అంటే వీళ్ళు ఆ బస్సుని నెక్స్ట్ 12 years ఆ స్టేట్లోని ఆపరేట్ చేయడానికి కూడా వీళ్ళకి ఆ కాంట్రాక్ట్ వచ్చినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ కాంట్రాక్ట్ ఒక వాల్యూ 140 crores గా రిపోర్ట్ చేస్తున్నారు. ఈ 100 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్తో ఒలెక్ట్రా గ్రీన్ ఒక ఆర్డర్ బుక్ 1450 ఎలక్ట్రిక్ బస్సులకు రీచ్ అయింది, విచ్ ఈస్ రియలీ హ్యూమంగస్ గ్రోత్ వన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ ఆర్డర్ అప్డేట్ తో పాటు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుంచి ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. వీళ్ళకి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీ సెటప్ చేయడానికి 150 acre ల్యాండ్ వీళ్ళకి అలాట్ అయినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. సో ఫ్యూచర్ లో ఈ ల్యాండ్ లో వీళ్ళ కెపాసిటీస్ కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మార్నింగ్ నుంచి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ స్టాక్ పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. బట్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఇంకొంచెం పెరిగి ఓవరాల్ గా ఈ రోజు సెషన్ లో క్లోజ్ టు 5% పెరిగింది. నెక్స్ట్, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఒక చాలా పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ అక్టోబర్ మంత్ లో ఈవీ రీటైల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో ఈవీ రీటైల్ సేల్స్ లో 255% జంప్ కనబడుతున్నట్టుగా లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ లో 10,637 ఈవీ వెహికల్ సేల్ అయినట్టయితే ఈసారి ఫైనాన్షియల్ 21 అక్టోబర్ మంత్ లో 38,684 ఈవీ వెహికల్ సేల్ అయినట్టుగా అప్డేట్ అయితే రెడ్ బాక్స్ పోస్ట్ చేస్తుంది. సో ఈ అప్డేట్ బట్టి ఈవీ సెగ్మెంట్ లో బాగా అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్న టాటా మోటార్స్, సోనా బిఎల్డబ్ల్యూ, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, జేబీఎం ఆటో, టాటా పవర్ అండ్ మిగిలిన ఈవీ సెగ్మెంట్ అండ్ ఈవీ రిలేటెడ్ సెగ్మెంట్ లో వర్క్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అన్నిటికీ మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు జేబీఎం ఆటో నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 200 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ రోజు బ్యాక్ టు బ్యాక్ ఈవీ అప్డేట్లతో ఈవీ డేలా అనిపిస్తుంది నాకు. ఈ రోజు మార్నింగ్ సెషన్ నుంచి పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్న జేబీఎం ఆటో స్టాక్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఇంకొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 8% పైన పెరిగింది ఈ రోజు సెషన్ లో. నెక్స్ట్, మైక్రో క్యాప్ కెమికల్ కంపెనీ అయిన ది సుఖ్జీత్ స్టార్చ్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 72% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో 242% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఎక్స్పాన్షన్ కనబడుతుంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో అయితే ఏకంగా 474% గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా 400 basis points పైన గ్రో అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే, అదే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూసాం అనుకోండి, అగైన్ వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో కూడా 50% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ విషయంకి వచ్చినట్లయితే ఈక్విటీ అసెట్స్ లో మనకు గ్రోత్ కనబడుతుంది. అండ్ డెట్ లో రిడక్షన్ కనబడుతుంది. లాంగ్ టర్మ్ డెట్ అండ్ షార్ట్ టర్మ్ డెట్ రెండింటిలో రిడక్షన్ కనబడుతుంది. సుఖ్జీత్ స్టార్చ్ ఈ క్వార్టర్లో సాలిడ్ నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈరోజు సెషన్లో స్టాక్లో చాలా పాజిటివ్ రియాక్షన్ కనబడింది. ఓవరాల్గా ఈరోజు సెషన్లో 20% సర్క్యూట్లో లాక్ అయిపోయింది. నెక్స్ట్, నేను ఈవినింగ్ ఎకనామిక్ టైమ్స్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సిడిసిలో ఒక కేవీసీ ఆమ్ ఏదైతే ఉన్నదో సివిఎల్ కేఆర్ఏ, ఈ సివిఎల్ కేఆర్ఏ యొక్క ఆన్లైన్ డేటా ఏదైతే ఉంటుందో ఈ ఆన్లైన్ డేటా లాస్ట్ 10 days లోని 2 times బ్రీచ్ అయినట్టుగా, అండ్ ఈ సివిఎల్ ద్వారా ఎవరైతే కేవైసీస్ చేసుకున్నారో ఈ కేవైసీస్ కంప్లీట్ చేసిన 4.39 crores ఇన్వెస్టర్స్ ఒక డేటా లీక్ అయినట్టుగా సైబర్ ఎక్స్9 రిపోర్ట్ చేసినట్టు ఎకనామిక్ టైమ్స్ చెప్తుంది. దీని మీద ఎకనామిక్ టైమ్స్ రాసిన ఆర్టికల్ బట్టి సిడిఎస్ఎల్ ఏం చెప్పిందంటే, ఏవైతే వల్నరబిలిటీస్ ఉన్నాయో వాటిని మిటిగేట్ చేయడానికి ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నామని సిడిఎస్ఎల్ కామెంట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. బట్ సైబర్ ఎక్స్9 ప్రకారం సైబర్ ఎక్స్9 సిడిఎస్ఎల్ కి October 19th రోజే సెక్యూరిటీ బ్రీచ్ ఉన్నదని చెప్పి రిపోర్ట్ చేసిందంట. ఈ ఇష్యూని ఇమీడియట్ గా రిజాల్వ్ చేయొచ్చు. బట్ కానీ సిడిఎస్ఎల్ 7 days టైం తీసుకున్నది ఫిక్స్ చేయడానికి. అండ్ వీళ్ళు ఫిక్స్ చేయడానికి ఏవైతే మెజర్స్ తీసుకున్నారో వాటి మీద వీళ్ళ టీం October 29th వర్క్ చేసినప్పుడు వీళ్ళకి ఏం అర్థమైందంటే, సిడిఎస్ఎల్ ఇంప్లిమెంట్ చేసిన ప్యాచ్ ఏదైతే ఉన్నదో ఈ ప్యాచ్ ఈజీగా మళ్ళీ కంప్లీట్ బైపాస్ చేయగలుగుతున్నాం అని చెప్తున్నారు. ఈరోజు సెషన్లో సిడిఎస్ఎల్ స్టాక్ లో అంత పెద్ద రియాక్షన్ కనబడలేదు, కానీ బట్ ఏదైతే డేటా బ్రీచ్ జరిగిందో దీనివల్ల డెఫినెట్లీ మనలాంటి ఇన్వెస్టర్స్ కి అయితే సెక్యూరిటీ రిస్క్ గా మనం అర్థం చేసుకోవచ్చు.
హోప్ వీళ్ళు తొందరలోనే వీళ్ళు టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తారని అనుకున్నాను. ఒకవేళ అప్గ్రేడ్ చేయకపోయినట్టయితే మాత్రం డెఫినెట్లీ సిడిఎస్ఎల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ చాలా మందికి డెఫినెట్లీ అది రిస్కే. ఎందుకంటే బికాస్ వీళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ ఇంత వీక్గా ఉంటే మన డేటా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫైజర్ రిలేటెడ్ ఒక అప్డేట్ వచ్చింది. కరోనాతో ఎఫెక్ట్ అయిన అడల్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హాస్పిటలైజేషన్ రిస్క్ అండ్ అలాగే డెత్ రిస్క్ బై 89% రిడ్యూస్ చేసే ఒక పిల్ని వీళ్ళు డెవలప్ చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు డెవలప్ చేసిన ఈ ప్యాక్స్లోవిడ్ టాబ్లెట్ ఏదైతే ఉన్నదో ఎవరైతే కరోనా సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి వాళ్ళు ఇమీడియట్గా యూజ్ చేసినట్టయితే వాళ్ళకి హాస్పిటలైజేషన్ అండ్ డెత్ రిస్క్ ఈ టాబ్లెట్ తగ్గిస్తుందని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ సెషన్లో ఫైజర్ ఇండియా స్టాక్ క్లోజ్ టు 5% పెరిగింది. నెక్స్ట్ లిక్కర్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ వేరే స్టేట్ గవర్నమెంట్స్కి ఒక లెటర్ రాసి ఇప్పుడు ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి వీళ్ళు ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్స్ని అప్రూవల్ ఇవ్వమని చెప్పి వీళ్ళు ఆ లెటర్ రాసినట్టుగా ఎకనామిక్ టైమ్స్ లో రిపోర్ట్ అయింది. దీంతో పాటు ఈ సెషన్ లో లిక్కర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. ఈ అప్డేట్ లో ఉన్నదంటే బీహార్ లో లిక్కర్ బ్యాన్ నడుస్తుంది కదా, ఈ లిక్కర్ బ్యాన్ పాలసీ ఏదైతే ఉన్నదో ఈ పాలసీని బీహార్ గవర్నమెంట్ రివ్యూ చేయబోతున్నట్టుగా CNN న్యూస్ 18 నుంచి అప్డేట్ వచ్చినట్టు రెడ్ బాక్స్ రిపోర్ట్ చేస్తుంది. ఈ అప్డేట్స్ ఈ సెషన్ లో లీడింగ్ లిక్కర్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఈ వీకెండ్ లో దివీస్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ 2 quarters తో కంపేర్ చేస్తే వీళ్ళు రా మెటీరియల్ కాస్ట్ సబ్స్టాన్షియల్లీ పెరిగినా కూడా వీళ్ళు ప్యాట్లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరగడంతో వీళ్ళ మార్జిన్స్ మీద ఈ క్వార్టర్లో ఇంపాక్ట్ కనబడుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దివీస్ బ్యాలెన్స్ షీట్ నథింగ్ మస్ట్ టు టాక్. వీళ్ళ ఈక్విటీ అసెట్స్లో గ్రోత్ కనబడుతుంది. లైబిలిటీ సైడ్ అంత పెద్ద మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఈ రోజు సెషన్లో రిజల్ట్స్ తర్వాత దివీ స్టాక్లో చాలా ప్రెషర్ కనబడింది. దీనికి రీజన్ ఓన్లీ రిజల్ట్స్ మాత్రమే కాదు, 2 ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఒకటి జెఫ్రీస్ దివీ స్టాక్ని డౌన్ గ్రేడ్ చేసింది. అండ్ అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఫైజర్ నుంచి కోవిడ్ పిల్ వచ్చిందని, దీనివల్ల దివీస్ ఒక మాల్నోపిరావిర్ ఒక ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉంటే దాని మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్లో స్టాక్లో చాలా ప్రెషర్ కనబడింది. బట్ నెంబర్స్ వైజ్ చూసినట్టయితే మరీ అంత వర్స్ట్ వరీ అవ్వాల్సిన నెంబర్స్ అయితే కాదు. ఐ థింక్ రా మెటీరియల్ ప్రైసెస్ కూల్ ఆఫ్ అయిపోతే కమింగ్ క్వార్టర్స్లో నెంబర్ షుడ్ బి బెటర్. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు సెషన్లో ఇండియన్ బ్యాంక్ స్టాక్లో చాలా ప్రెషర్ కనబడింది. ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 10.52% కరెక్ట్ అయింది. దీనికి రీజన్ చూసినట్టయితే వీకెండ్లో ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్ ఏమున్నదంటే ఇండియన్ బ్యాంక్ ఒక ఆమె భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఇది మైక్రో లోన్స్ ఇష్యూ చేస్తుంటుంది. వేరియస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ ఇండియన్ బ్యాంక్ ఒక సీనియర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిపి ఒక విజిల్ బ్లోవర్ ఎలిగేషన్ చేశారు ఇండియన్ బ్యాంక్ రిలేటెడ్ గా. ఏం చెప్తున్నారంటే COVID-19 పాండమిక్ తర్వాత కస్టమర్ కన్సెంట్ లేకుండా వేరియస్ లోన్స్ ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు విజిల్ బ్లోవర్ ద్వారా రిపోర్ట్ చేసినట్టు అప్డేట్ వచ్చింది. దీని మీద ఇండియన్ బ్యాంక్ ఒక క్లారిఫికేషన్ కోడ్ రిలీజ్ చేసింది. ఇండియన్ బ్యాంక్ రిలీజ్ చేసిన క్లారిఫికేషన్ లో ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయి ఎలిగేషన్స్ ని కంప్లీట్లీ వీళ్ళు డినై చేశారు. హౌఎవర్ మార్కెట్ లో ఉన్న అనలిస్టులు ఇండియన్ బ్యాంక్ ని వాళ్ళు ఏవైతే డిస్క్లోజర్స్ రిలీజ్ చేస్తారో ఈ డిస్క్లోజర్స్ లోని గ్రేటర్ క్లారిటీని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఇండియన్ బ్యాంక్ లో రీసెంట్ గా ఏవైతే ఎగ్జిట్స్ జరిగాయో వాటిని ఎక్స్చేంజెస్ కి డిస్క్లోజ్ చేయట్లేదు. దీనివల్ల మేనేజ్మెంట్ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. సో ఈ డిస్క్లోజర్స్ ని ఇంప్రూవ్ చేయమని వేరియస్ అనలిస్టులు ఇండియన్ బ్యాంక్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇష్యూ రిలేటెడ్ గా అరౌండ్ 11:48 కి ఈటీనో నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ భారత్ ఫైనాన్షియల్ రిలేటెడ్ గా ఏవైతే ఎలిగేషన్స్ వస్తున్నాయి ఎలిగేషన్స్ మీద ఇండియన్ బ్యాంక్ థర్డ్ పార్టీ ఆడిట్ కండక్ట్ చేయబోతున్నట్టుగా అండ్ ఏవైనా ప్రాసెస్ ల్యాబ్స్ ఉన్నాయో లేదో అని చెప్పి వీళ్ళు కరెంట్లీ వీళ్ళ ఇంటర్నల్ ప్రోబ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రోబ్ ద్వారా చెక్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఇంటర్నల్ ప్రోబ్ లో ఏవైతే అప్డేట్స్ వస్తాయో దాన్ని వ్యాలిడేట్ చేయడం కోసం వీళ్ళు థర్డ్ పార్టీ ఆడిట్ కండక్ట్ చేయబోతున్నట్టుగా ఈటీనో వాళ్ళ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుగా రిపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఎలిగేషన్స్ కానీ రైట్ అండ్ ప్రూవ్ అయినట్టయితే బ్యాంక్ స్టాక్ కదా బ్యాంక్ స్టాక్ లో మ్యాసివ్ హ్యామరింగ్ ఉండొచ్చు షార్ట్ టర్మ్ లోనే. సో ఈ కరెక్షన్స్ ని ఆపర్చునిటీ కింద కంగారు పడకండి. క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. రీసెంట్గా వస్తున్న ఐపీఓలు అన్నింటిలోకి ఇంట్రెస్టింగ్గా ఉన్న ఐపీఓ లేటెంట్ వ్యూ ఐపీఓ ఏదైతే ఉన్నదో ఈ ఐపీఓ మీద ఫుల్ ఫ్లెజ్ వీడియోని మన ఛానల్లో ఆఫ్టర్నూన్ రిలీజ్ చేసాం. చూడనట్టయితే ఇక్కడ ఎండ్ కార్డులో వస్తే తప్పకుండా చూడండి. అండ్ ఈరోజు మన డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయి అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.